పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇదేనా అంశము మరణించినటువంటి వాడు దేవుడు కాలేడని బైబిల్ చెప్తుంది. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. తూరు అధిపతితో దేవుడు మాట్లాడుతున్నాడు. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, అంటే హెజ్కేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్ర మధ్యను నేను ఆశ్రయుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఈ తూరు అధిపతి మనుషుడయ్యుండి, మానవుడయ్యుండి, నరుడయ్యుండి, నీవు దేవుడువు కాక మనుషుడవయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయం. అతను మనుషుడయ్యుండి దేవుని అనుకుంటున్నాడంట, దేవుణ్ణని అనుకుంటున్నాడు. కొంతమంది ఆ విధంగా మనుషులు దేవుళ్ళని ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ మనిషికి దేవుడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇక్కడ చూడండి, ఊరకనే మనుషులు దేవుణ్ణని అనుకున్నంత మాత్రం దేవుళ్ళు కాలేరు. దేవుడికి మనిషికి ఉన్నటువంటి తారతమ్యం తేడా ఏంటంటే, ఇక్కడ చూడండి, 8వ వచనం, నిన్ను పాతాళములో పడవేతును, సముద్రములో మునిగి చచ్చిన వాని వలె నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడవు కావు గదా. బాగా వినండి. హెజ్కేలు 28:9, నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నీ చంపువాని ఎదుట నేను దేవుణ్ణి, నన్ను చంపొద్దని చెప్పగలవా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కాని దేవుడవు కావు గదా. ఇక్కడ దేవుడికి మానవుడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, దేవుడు చావడు, మరణం అనేది ఆయన దగ్గరికి రాదు, ఆయన ఎవరు చంపలేరు. కానీ మానవుణ్ణి, చనిపోయేటువంటి వాడు మానవుడే. మానవుణ్ణి ఎవరైనా చంపగలరు. అంటే చంపేవారి చేతుల్లో చనిపోయేటువంటి వాడు మానవుడే కానీ దేవుడు కాలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని యొక్క లక్షణం ఏంటంటే, తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే, తిమోతి పత్రిక 6వ అధ్యాయము, అంటే దేవుని యొక్క లక్షణాలు. తిమోతి 6:15, శ్రీమంతుడు, 1 తిమోతి 6:15, శ్రీమంతుడును అద్వితీయుడునగు, అంటే ఏకైక దేవుడైన సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడనో చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియును గాక. ఆమేన్. కాబట్టి ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరని తేజస్సులో, అంటే ఆ పరలోకంలో సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడు, అంటే మరణము లేనటువంటి వాడు, అమరుడు, నిత్యము జీవించేవాడు, మరణము లేనటువంటి వాడు. మనుషులు ఎవడను ఆయన చూడలేదు, ఎవడో చూడనేరడంట. కానీ మరణం అనేది, అంటే మరణించేటువంటి వాడు మానవుడు. ఇది దేవునికి మనిషికి ఉండే తేడా ఏంటంటే, దేవుడు మరణం లేనటువంటి వాడు దేవుడు, అంటే జననం మరణం లేనటువంటి వాడు. కానీ మానవుడు అనగా జననం, పుట్టినటువంటి వాడు, మరణించేటువంటి వాడు మానవుడై ఉన్నాడు.
అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే హెచ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే స్పష్టంగా తెలియజేస్తుంది, నీవు దేవుడు అని, నేను దేవుడినని నువ్వు చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని ఎదుట నేను దేవుణ్ణి అని చెప్పగలవా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడవు కావు కదా. కాబట్టి చనిపోయేటువంటి వాడు, చంపబడేటువంటి వాడు, చనిపోయేటువంటి వాడు, సమాధి చేయబడేవాడు, ఆ సమాధిలో కుళ్ళిపోయేటువంటి వాడు, మట్టికి మట్టిగా మిగిలిపోయేటువంటి వాడు మానవుడే కానీ దేవుడు కాడని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అయితే మీరు అనవచ్చు, అయ్యా యేసు కూడా మరణించాడు కదా, ఆయన కూడా చంపబడ్డాడు కదా. కానీ ఆయన ఏమన్నాడు? ఆ సిలువలో ఆయన్ని సిలువకు వేసినప్పుడు, ఆయన చేతుల్లో కాళ్ళల్లో చీలలు కొట్టినప్పుడు ఆయన ఏమన్నాడు? పిల్లరా, నేను దేవుణ్ణి నన్ను చంపొద్దని చెప్పలేదు, కానీ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? కాబట్టి స్పష్టంగా ఆయన దేవుని కుమారుడు, స్పష్టంగా అర్థమవుతుంది. శతాధిపతి కూడా నీవు దేవుని కుమారుడవని ఆయన నమస్కారం చేశాడు. కాబట్టి ఆయన నేను దేవుడిని నన్ను చంపొద్దని చెప్పలా. కాబట్టి ఆయన దేవుని కుమారుడని, మనుషు కుమారుడని, దావీదు కుమారుడని పిలువబడ్డాడు ఆయన. ఆయన చంపేవారి చేతిలో ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరు క్షమించు అన్నాడు. ముఖ్యంగా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటే పరలోకములో. అందుకే నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అనేటువంటి ఆయన దగ్గర ఎక్కిపోతున్నాను. కాబట్టి ఇక్కడ పరలోకములో దేవుడు పరలోకములో ఉన్నాడు. కాబట్టి ఆయన జీవించిన కాలంలో కూడా తను రక్షింపగలిగినటువంటి వానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు సమర్పించి భయభక్తులకు ఆయన అంగీకరించబడు. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి తను పొందిన శ్రమల వలన ఎన్నో శ్రమలు పొందాడు. ఇంకా మరణ విషయంలో ఇంకా ఎన్నో శ్రమలు భయంకరంగా అనుభవించాడు. ఆ విధంగా ఆయన మరణించాడు. ఆయన భయంకరమైన మరణశిక్ష అనుభవించాడు. శిలువ మరణాన్ని పొందాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. కాబట్టి అంతేకాదు, తను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు సమర్పించి ఆయన భయభక్తులకి ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన తిరిగి పునరుద్ధరణ సమాధిలోంచి లేపబడ్డాడు. కాబట్టి ఆయన అన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? ఆ మరణ సమయంలో తండ్రి ఆయన్ని మరణానికి అప్పగించినట్లుగా అందరి కొరకు విమోచన క్రైదనంగా తన ప్రాణాన్ని అర్పించాలి. కాబట్టి మనుషులందరి కొరకు ఆయన శిక్ష అనుభవించాలి గనక మనందరి పాపాల నిమిత్తం ఆయన మీద వేసుకొని, యెహోవా దేవుడు మనందరి దోషములు ఆయన మీద మోపినంట. కాబట్టి ఆయన మరణించిన తండ్రి, వీరేమి చేయుచున్నారు? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అన్నాడు. అంటే దేవుడు పైనున్నాడని ఆయన ఆ పైనున్నటువంటి ఆ దేవునికి నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచామంటున్నాడు. తర్వాత తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరు క్షమించమన్నాడు. మరొకటి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. నేను దేవుణ్ణి నన్ను చంపొద్దని చెప్పలేదు ఆయన. నేను మనుషు కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి, నేను దావీదు వంశంలో పుట్టినటువంటి వాడిని చెప్పుకున్నాడు, కానీ నేను దేవుణ్ణి నన్ను చంపొద్దని చెప్పలా. కానీ ఆయన తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక క్షమించమన్నాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? తర్వాత తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా అంటున్నాడు. కాబట్టి దేవునికి యేసుకు ఉన్నటువంటి తేడా. కాబట్టి యేసు కూడా మన పాపాల నిమిత్తం మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన ఆయన మృతుల్లోంచి దేవుడు యేసును లేపాను. దేవుడు యేసు మనల్ని కూడా తన శక్తి వలన లేపుతాడు. కాబట్టి యేసు ఆయనకు జననం ఉన్నది. అంటే మరే గర్భంలో పుట్టాడు. ఆయన మరణించాడు. లేఖనాల ప్రకారం ఆయన పుట్టాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృత్యు నొందెను, సమాధి చేయబడను. అంటే ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడుగా, రక్తమాంసమైనటువంటి వాడుగా, దేవునికి నరులకు మధ్యవర్తిగా, దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి. ఆయన క్రీస్తు నరుడు. ఆయన నరుడుగా, రక్తమాంసం నిలవాడుగా, మానవుడుగా, మనిషి కుమారుడుగా, దావీదు వంశంలో పుట్టిన దావీదు కుమారుడుగా, ఆయన దేవుని కుమారుడుగా, ఆయన మన కొరకు, మనందరి కొరకు విమోచన క్రైదనంగా మనల్ని పాపం నుంచి, మరణం నుంచి రక్షించడానికి ఆయన
మనకు ముందుగా మన కొరకు ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆయన మృతుల్లోంచి లేపబడ్డాడు. అయితే మనం కూడా ఒకటి ఒప్పుకోవాలా, మనం కూడా ఆ విధంగా పునరుద్ధానంలో మనం కూడా మరణించేటువంటి వారమే. అయితే మనం కూడా పునరుద్ధానంలో పాలుపంపులు పొందాలి. మరణాన్ని జయించాలంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు కుమారుడని లేక యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని నువ్వు విశ్వసించిన అట్లా నువ్వు రక్షించబడతావు. ఇది రక్షణ పొందాలంటే, మనం కూడా పునరుద్ధానంలో పాలుపంపులు పొందాలంటే, ఆ మరణం నుంచి మనం కూడా రక్షించబడాలంటే, ఆ పాపము, శాపము, మరణము నుంచి మనం కూడా నిత్య జీవాన్ని పొందాలంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు, దేవుడు ఆయన మరణానికి అప్పగించాడు, దేవుడు ఆయన మళ్ళా దేవుడు ఆయన పుట్టించాడు తన ఆత్మ వలన, దేవుడు ఆయన మన పాపాల కోసం, యెహోవా దేవుడు మనందరి పాపాల నిమిత్తం ఆయన మీద వేశాడు. కాబట్టి ఆయన తిరిగి ఆయనే మృతుల్లోంచి లేపాడు. కాబట్టి దేవుడు మృతుల్లోంచి ఆయన లేపాడని మనం విశ్వసించినట్లయితే రక్షించబడతాం. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా అటు రక్షణ కలిగి మనము జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.